ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమి అనగానే మనకి ముందుగా గుర్తొస్తుంది ఇస్కాన్నే కదా. అందుకోసమే హైదరాబాద్లోని హ్యాబిట్స్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. శ్రీకృష్ణుని భక్తిని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచానంతటికీ వ్యాప్తి చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మన ఇస్కాన్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాన్ కాన్షియస్నెస్. వాడుక భాషలో ఇస్కాన్ అని అంటాం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని తెలుగులో అంటాం. దీనినే హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారం, కృష్ణ తత్వములను, భక్తి యోగములను ప్రచారం చేస్తుంటారు. మన దేశంలో కూడా ప్రధాన నగరాలలో వీరి యొక్క మందిరాలు ఉన్నాయి. ఈ ఇస్కాన్ సంస్థ యొక్క స్థాపకుడు ఎవరు అంటే ఏసీ భక్తి వేదాంత స్వామి గారు. దీనిని 1966లో స్థాపించారు. ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం, ధార్మిక చింతను అలవర్చడం, ప్రపంచ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం వీరి ముఖ్య ఉద్దేశం. ఇస్కాన్ సంస్థ అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు, అధునాతన సాంప్రదాయాల శైలిలో మేళవింపుతో చాలా చక్కని ఆలయాలు నిర్మించారు. అందులో ఒకటి మనం ఈరోజు చూస్తున్న హ్యాబిట్స్లోని ఇస్కాన్ టెంపుల్. ఈ ఇస్కాన్ టెంపుల్ని 1970లో స్థాపించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటిది. ప్రపంచవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ కేంద్రాలు వీరికి ఉన్నాయి. ఇక ఇస్కాన్ టెంపుల్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 4:30 టు ఆఫ్టర్నూన్ 12:30 వరకు, అలాగే ఈవినింగ్ 4:30 టు నైట్ 8:30 వరకు ఉంటుంది. కృష్ణాష్టమి వచ్చిందంటే ఇస్కాన్ ఆలయాలలో సందడి నెలకొంటుంది. పండగ సందర్భంగా శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ భక్తులు భజనలు, పూజా కార్యక్రమాలలో మునిగి తేలుతుంటారు. ఈ అందమైన ఆలయాలను ఇంకా అందంగా అలంకరణతో ముస్తాబు చేస్తారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి ఏ మాత్రం. చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతంలో వివిధ సందర్భాలను ఇక్కడ నిర్మాణాలుగా నిర్మించారన్నమాట. వాటి కింద ఆ సందర్భంని క్లుప్తంగా వివరంగా వివరించారు. మనకి ఇష్టమైతే చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. చూస్తున్నారుగా, టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే లేదు అండి. ఫ్రీ ఎంట్రీ అన్నమాట. అక్కడికి వెళ్తే మనకి ఎప్పుడు కూడా భక్తి భజనలు చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే అక్కడి నుంచి అస్సలు రావాలి అనిపించదండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ వ్యూ అన్నమాట అండి. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు, బలరాములు మరియు రాధాకృష్ణులతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల విగ్రహాలు పూజలు అందుకుంటాయి అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో, అంటే పూరిలో ఉండే పూరి జగన్నాథ స్వామి, ఒరిస్సాలో ఉండే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. కనిపిస్తున్నాయి కదా, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో ముద్రించబడిన రకరకాల పుస్తకాలు అయితే మనకి లభిస్తాయి అన్నమాట. మెయిన్గా కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు. భగవద్గీత మాత్రం తెలుగులో, ఇంగ్లీష్లో ముద్రించబడిన పుస్తకాలు విరివిగా లభిస్తాయి. మనకి కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో ముద్రించబడిన పుస్తకం అయితే
350 రూపాయలు. అదేవిధంగా తెలుగులో ముద్రించబడిన పుస్తకం అయితే 300 రూపాయలకి విక్రయిస్తున్నారండి. మనకు కావాలి అంటే కొనుక్కోవచ్చు అన్నమాట. మీలో ఎంతమందికి కృష్ణుడు అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎంతమందికి మీ వీడియో నచ్చిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.